अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 28 सफर उल मुज़फ़्फ़र है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्ला बिन उमर रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तुम में बेहतरीन अफराद वो हैं जिनका अखलाक बेहतरीन है। और अब सुर्खियाँ। वज़ीर आला जगन ने 5 मेडिकल कॉलेजों का किया इफ्तिताह। कहा, रियासत में किए गए इनकलाबी इक़दामात। वज़ीर आला KCR के हाथों 9 मेडिकल कॉलेजों का इफ्तिताह। रियासत की हमाजहती तरक्की का किया दावा। शहर में कल कांग्रेस वर्किंग कमेटी का इजलास। CWC अराकीन, PCC सुदूर व दीगर कायदीन की हैदराबाद आमद। ईडी की नोटिस पर कविता ने सुप्रीम कोर्ट से रुजू किया। ईडी के रूबरू पेशी के लिए कोर्ट ने दी उबूरी राहत। और अब तफसील। AP में एक ही वक्त में 5 मेडिकल कॉलेजों का वज़ीर आला जगन ने इफ्तिताह अंजाम दिया। विजयनगरम के गाजुलारेगा में 70 एकड़ अराजी पर तामीर शुदा मेडिकल कॉलेज का जगन ने आगाज किया और इसी इहाते से बकिया 4 मेडिकल कॉलेजों का वर्चुअल इफ्तिताह अंजाम दिया। आने वाले दिनों में यहाँ से माहिर डॉक्टर तैयार होकर आला मकाम हासिल करने का मेडिकल तलबा को मशवरा दिया। जगन ने कहा कि AP में आज़ादी के बाद से महज 11 मेडिकल कॉलेजेस मौजूद थे, जिसमें 17 मेडिकल कॉलेजों का इजाफा करके उसकी तादाद को 28 करने की सिमत इक़दाम किए जा रहे हैं। वज़ीर आला ने कहा कि हर पार्लियामेंट हल्के में एक मेडिकल कॉलेज कायम किया जाएगा। इस मौके पर जगन ने तयक़ुन दिया कि आने वाले साल मजीद 5 मेडिकल कॉलेज और उसके बाद के साल में मजीद 3 मेडिकल कॉलेजों का इफ्तिताह करेंगे। పదిహేడు మెడికల్ కాలేజెస్ను కట్టే కార్యక్రమంలో ఏదైతే మొదలుపెట్టామో అందులో 5 మెడికల్ కాలేజెస్లో ఈరోజు పిల్లలు అడ్మిషన్స్ తీసుకొని డాక్టర్లుగా అడుగులు వేస్తూ ఉన్నారు. నిజంగా ఈ మెడికల్ కాలేజెస్ నుంచి మీరు నేర్చుకునే ఈ చదువు ద్వారా, మీకు వచ్చే ఈ శిక్షణ ద్వారా, ఆ తర్వాత మీరు చేసే సేవ ద్వారా రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలలో మీరందరూ కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకొని గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు అటైన్ దట్ కైండ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. 17 మెడికల్ కాలేజెస్కి సంబంధించిన పనులు ఏదైతే మనం మొదలు పెట్టామో ఇందులో 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఈ 5 చోట్ల మనం మొదలుపెట్టిన కార్యక్రమాలు వేగాన్ని అందుకొని ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా ఈరోజు పిల్లలను తీసుకునే పరిస్థితిలోకి అడుగులు ముందుకు వేగంగా కూడా వేయగలుగుతూ ఉన్నాం. ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం, ఈ 17 మెడికల్ కాలేజెస్తో, ఈ 5తో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజెస్ను మళ్ళీ అడ్మిషన్ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ను మనం ఈ సంవత్సరం 5, రేపు సంవత్సరం మళ్ళీ ఇంకొక 5, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ ఒక 7
తో మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ను తీసుకుని రాగలుగుతా ఉన్నాం. तेलंगाना में एक ही वक्त में वजीर आला केसीआर ने 9 मेडिकल कॉलेज का इफ्तिताह अंजाम दिया। एक ही दिन में कामारेड्डी, करीमनगर, खम्मम, जयशंकर, भूपालपल्ली, कुमरम भीम, आसिफाबाद, निर्मल, राजन्ना सिरसिल्ला, विखाराबाद और जंगांव में हुकूमत के कायम करदा मेडिकल कॉलेजेस में बाकायदा जमाती तालीम का केसीआर ने आगाज किया। 9 मेडिकल कॉलेजेस की शुरुआत को हुकूमत एक त्यौहार की तरह मना रही है। मेडिकल कॉलेजों के क़याम से अजला को पहुंचने वाले फवाइद से वाकिफ कराने के लिए वज़रा हरीश राव और केटीआर ने मुकामी अवामी नुमाइंदों को हिदायत दी है। मुतालिका अजला के मराकिज़ में मुतालिका अवामी नुमाइंदों और वज़रा ने शिरकत की। వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో మన రిజు గారు మిగతా మిత్రులంతా చేసిన కృషి వల్ల 500 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ కూడా తెలంగాణ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటా ఉన్నాం. ఓన్లీ కళాశాలలు కట్టి మనం తప్పటి కొట్టుకోవడం కాదు, ఎంత పరిశ్రమకి దీన్ని తీర్చిదిద్దుకుంటా ఉన్నామంటే 500 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ తెలంగాణ ఇస్ ప్రొడ్యూసింగ్ మనకు మనమే. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా మనం బలోపేతం చేసుకున్నాం. పారామెడికల్ సిబ్బందికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. ఆ పిల్లలందరికీ ఇమీడియట్ గా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మంత్రి గారికి చెప్పాను, ప్రతి దగ్గర ఖచ్చితంగా నర్సింగ్ కాలేజీలు, తర్వాత మిగతా ఉండేటువంటి పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పెట్టమని చెప్పినాం. వాటి గురించి మంత్రి గారు, వైద్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కాలేజీ కూడా స్టార్ట్ అయితే తెలంగాణ విల్ బి ప్రొడ్యూసింగ్ 10,000 డాక్టర్స్ ఏ ఇయర్. 10,000 డాక్టర్స్, 10,000 మంది డాక్టర్లను ఒక తెలంగాణ రాష్ట్రం సృష్టిస్తుంది. ఇది తెలంగాణ సమాజానికే కాదు, భారత సమాజానికి కూడా బ్రహ్మాండంగా మనం సేవ చేసేటువంటి అవకాశం, అంతర్జాతీయ స్థాయికి కూడా మన పిల్లలు పోయి సేవలు అందించేటువంటి అవకాశం కూడా బాగా వస్తుంది. ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి. ఈరోజు నిజంగా రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప సుదినం. ఇవాళ భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం అనేటువంటిది ఇది వైద్య ఆరోగ్య చరిత్రలో ఇది మొదటిసారి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదలకు, వారు ఈ రాష్ట్రంలో పేదలందరికీ విద్యా వైద్యం అందుబాటులోకి రావాలని వారు ఇచ్చినటువంటి మార్గ నిర్దేశంతో ఈరోజు మన రాష్ట్రంలో ఇంత గొప్ప విజయాన్ని మనం సాధించుకున్నాం. గత సంవత్సరం ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి మన రికార్డును మనమే బద్దలు కొట్టుకొని ఈసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. మొత్తం భారతదేశంలోనే ఈ సంవత్సరం ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన ఎంబీబీఎస్ సీట్లలో 43% ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం కావడం అనేది ఇది ఒక గొప్ప రికార్డు. దేశంలోని మిగతా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపి 57% కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తే ఒక తెలంగాణనే 43% ఎంబీబీఎస్ సీట్లను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించి దేశంలో రికార్డు సృష్టించిందని చెప్పుకోక తప్పదు. हैदराबाद में कांग्रेस वर्किंग कमेटी का इजलास मुनाकिद होने जा रहा है। कल दोपहर 1 बजे पीसीसी की जानिब से दिए जाने वाले लंच में सीडब्ल्यूसी अराकीन शिरकत करेंगे। बाद में वर्किंग कमेटी का इजलास मुनाकिद हुआ 2 दिन भी 10:30 बजे दिन तौसी इजलास मुनाकिद होगा। उसी दिन यानी 17 तारीख को तोकुगुड़ा में कांग्रेस का विजय भेरी जलसेयाम मुनाकिद होगा, जिसमें सीडब्ल्यूसी के तमाम अराकीन, तमाम रियासतों के पीसीसीज और सीएलपी कायदीन शरीक होंगे। इस इजलास में 5 गारंटी स्कीमात का ऐलान किया जाएगा। इस बारिखा जलसेयाम में कांग्रेस पार्टी ने 10 लाख अफराद की शिरकत की तवक्की की है। अगले ही दिन यानी 18 को सीडब्ल्यूसी में शिरकत करने वाले अराकीन 119 हल्कों में दौरा करके टीआरएस हुकूमत के खिलाफ चार्जशीट जारी करेंगे। 17 सितंबर को हैदराबाद में यौम निजात मनाने के लिए बीजेपी ने अपनी तैयारियों में तेजी लाई है। परेड ग्राउंड में बड़े जलसे आम की तैयारियां की जा रही हैं। राज्यसभा एमपी डॉक्टर लक्ष्मण ने परेड ग्राउंड का दौरा करके तैयारियों का जायजा लिया। इस जलसे आम में अमित शाह शिरकत करने वाले हैं। जलसे आम के बाद अमित शाह पार्टी कायदीन से मुलाकात करने वाले हैं। तेलंगाना के यौम इंजमाम के मौके पर तेलंगाना बीजेपी के सदर किशन रेड्डी ने सिकंदराबाद परेड ग्राउंड से तिरंगा बाइक रैली शुरू की। ये बाइक रैली भोंगीर, जंगांव, मोलगू एक्स रोड से होते हुए परकाल में अख्ताम को पहुंचेगी। तेलंगाना बीजेपी के इंचार्ज प्रकाश जावड़ेकर ने परेड ग्राउंड से हरी झंडी दिखाकर बाइक रैली का इफ्तिताह अंजाम दिया।
शराब स्कैम मामले में बीआरएस एमएलसी कविता को सुप्रीम कोर्ट से अबूरी राहत मिली है। ईडी ने सुप्रीम कोर्ट को वाकिफ करवाया कि अगर कविता मसरूफ है तो उनसे पूछताछ की तारीख को मजीद 10 दिनों तक तौसी दी जाएगी। ईडी ने कविता को आज पेश होने की हिदायत दी थी, ताहम कविता सुप्रीम कोर्ट से रुजू हुई थी। अदालत ने केस की समाअत को 26 सितंबर तक मुलतवी कर दिया है। टॉलीवुड में एक बार फिर ड्रग्स ने सनसनी मचा दी है। माधापुर ड्रग्स केस की जांच के दौरान चंद सारिफीन के नाम मंजर-ए-आम पर आए हैं। इस केस में चंद सियासी और फिल्मी शख्सियतों के नाम भी सुनाई दे रहे हैं। पुलिस ने हीरो नवदीप के इस केस से जुड़ी होने की निशानदही की है। इस केस में 30 अफराद के नाम सुनाई दे रहे हैं। फहरिस्त में फिल्म प्रोड्यूसर सुशांत रेड्डी, हीरो नवदीप, फिल्मी फाइनेंसर वेंकट, शैडो फिल्म के डायरेक्टर ओपलापाड़ी रवि और स्नोट पब का मालिक सूर्या, बंजारा हिल्स टेरा कैफ के मालिक अर्जुन, वाइजाग से ताल्लुक रखने वाले कलहर रेड्डी समेत कैरेक्टर आर्टिस्ट शामिल हैं। पुलिस ने बताया कि जुबली हिल्स के कोली रामचंद नामी शख्स से ड्रग्स हासिल करने वाले हीरो नवदीप समेत 13 अफराद फरार हैं। 29 पर एनडीपीएस एक्ट 27 और 27A के तहत केस दर्ज किया गया है। बताया जा रहा है कि नवदीप फरार नहीं हुआ, उसके तमाम फोन्स काम कर रहे हैं। काजीपेट की दरगाह हजरत सैयद शाह अफजल बियाबानी के उर्स तकारीब का संदल माली से आगाज हुआ। चिरागा और मज़ार पर चादर गुल पेश की गई। सजादा नशीन दरगाह सैयद शाह अफजल बियाबानी खुसरो पाशा ने बताया कि उर्स तकारीब में अकीदतमंदों की कसीर तादाद के अलावा साबिक वजीर मोहम्मद अली शबीर और तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी ने भी शिरकत की। कोमरम भीम आसिफाबाद जिले के लखनपुर में ब्रिज की तामीर न होने से आवाम को सख्त मुश्किलात का सामना करना पड़ रहा है। लखनपुर के 6 गांव में रहने वाले अफराद को बहती हुई नदी में गुजरने से रास्ता तय करना पड़ता है। बारिश के सीजन में 3-4 महीने लखनपुर के रहने वालों के लिए कठिन गुजरते हैं। मुनासिब सहूलत न होने और अस्पताल मुंतकिली के दौरान एक मरीज की इस इलाके में मौत वाक़ई होने की भी इत्तला है। तलबा को स्कूल जाने के लिए सख्त मुश्किलात पेश आ रही हैं। नदी उबूर करने के लिए एक ब्रिज की तामीर का काम अधूरा छोड़ दिया गया, जिसके बाद तामीरी काम को आजिलाना तौर पर मुकम्मल करने की मांग की गई है। 10 సంవత్సరాల నుంచి మాది ఇదే పరిస్థితి సార్. వాగులు ఏది అత్యవసర పరిస్థితులు వెళ్ళాలంటే కూడా మా కష్టం సార్. ఇక్కడ మన బియ్యం తీసుకురావాలంటే కూడా అన్ని విధాలుగా మేము చూసి మా ఇప్పుడు దాకా ఈ బ్రిడ్జ్ అయినా మాకు మా ఇప్పుడు వరకు బాధలైనా పోతుంది నమ్ముకున్నా కానీ ఇది బ్రిడ్జ్ సగం వరకు ఆపిపోయారు సార్. అది ఎట్లా ఆగిపోయిందో దానికి మా దగ్గర రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఎవరు కంటాక్ట్ వచ్చినా దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ సర్పంచులు పై అధికారికి ఎవరు చెప్పినా ఎవరు వినిపించలేకపోతున్నారు సార్. మాకు 5 సంవత్సరాల నుండి ఇదే కష్టం అండి. స్కూల్ నుండి రావాలన్నా, కాలేజ్ నుండి రావాలనిపించదు. ఇక్కడ బ్రిడ్జ్ లేదు, ఏం లేదు. 5 సంవత్సరాల నుండి కడదామంటున్నారు, కడతలేరు. ఎవరు రెస్పాన్స్ తీసుకుంటలేరు. ఇలానే ఉంచితే బాగా కష్టం అవుతుందండి. నడుమంత లోతులో వాటర్ ఉందండి. వెళ్ళాలంటే కష్టంగా ఉంది, భయం అవుతుంది కావచ్చు. కనీసం మానవత్వ దూర్కల్పంతంతోనే ఆలోచించాలి. ఎందుకంటున్నామంటే ఇలా మీరందరూ కూడా చూస్తున్నారు, ఒకవేళ వర్షం బాగా వచ్చి వాగు గింట నిండితే వాళ్ళ ప్రాణాలన్నీ కూడా నడిగాలిలో కలిసిపోవడే తప్ప ఆయనను బతికిద్దామనే ఆలోచన లేదు. తప్పకుండా ఇలాంటి పరిస్థితి నాకు తెలిసి కుమ్రంభీం జిల్లాలో దాదాపు నాకు తెలిసి ఒక 60 నుంచి 70 ఊర్ల పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. पवन कल्याण ने स्किल डेवलपमेंट स्कैम में पैकेज हासिल किया है। रियासती वजीर आर.के. रोजा ने ये इल्जाम लगाया। उन्होंने रिमार्क किया कि पैकेज के लिए पवन कल्याण ने जनसेना के कायदीन और कारकुनों को तेलुगुदेशम के पास गिरवी रख दिया है। उन्होंने कहा कि बालाकृष्ण ने बाबू की सीट पर बैठने के 48 घंटों के दौरान ही बाबू ने पवन कल्याण को मैदान में उतारा है। నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉందని ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది. ఆయన తిక్కకి మంచి లెక్క దొరికింది అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ జీరో అయిపోయింది. చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో దొంగని దొరికిపోయాడు. ఇక మనోడు సింగిల్గా వెళ్తే మనకి ఫ్యూచర్ ఉంటుంది అనుకున్న జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసే ఆ సామాజిక వర్గం కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చేసింది చూసి మొహాన్ని ఉంచుతున్నారు. అంటే ఒక జీరో అయిన పార్టీతో వెళ్ళి పొత్తు పెట్టుకొని వీడు కూడా జీరో అవ్వటానికి ప్రయత్నం చేస్తుంటే ఇక మేమెందుకు ఈ పార్టీలో ఉండాలి, వీడిని నమ్ముకుంటే మనం నట్టేట్లో మునిగినట్టే. ఎందుకంటే వీడికి కావాల్సింది ప్యాకేజే, వీడికి వచ్చి ఇంకేం అవసరం లేదనేది అందరికీ అర్థమైంది. ఒకరైనా ఆయన వెనుకున్నారా,
ఒకరితో అయినా ఈయన డిస్కస్ చేశాడా? కనీసం ఈయన పొత్తు పెట్టుకున్న ఎన్డీఏ బీజేపీ నాయకులతో అయినా డిస్కస్ చేసినాడా? ఎవరితో ఏం అవసరం లేదు. ప్యాకేజీ దొరికిందా, స్పెషల్ ఫ్లైట్ పెట్టారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఫ్లైట్ ఎక్కి కూర్చున్నామా, వచ్చామా, వాళ్ళు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివేశామా అన్నట్టుంది. కానీ అక్కడ పవన్ కళ్యాణ్కి క్లారిటీగా తెలుసు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది మనం వాడుకొని మంచి ప్యాకేజీ తీసుకుందామని వచ్చినట్టే నాకు కనిపిస్తుంది. नेल्लूर की मेयर श्रवंती और उनके शौहर जयवर्धन ने दोबारा वायएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली है। वो 6 महीने पार्टी से दूर रहने के बाद दोबारा वायएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। नेल्लूर के सीनियर वायएसआर कांग्रेस पार्टी के कायदीन वेमरेड्डी प्रभाकर रेड्डी और अदुला प्रभाकर रेड्डी ने श्रवंती का वायएसआर कांग्रेस पार्टी में खैर मकदम किया। श्रवंती ने नेल्लूर शहर की तरक्की और वायएसआर कांग्रेस पार्टी को मजीद मुस्तहकम करने के लिए पार्टी कायदीन से मिलकर काम करने का अहद किया है। మన మేయర్, మన పార్టీలో గెలిచిన మేయరు శ్రవంతి, జయవర్ధన్ ఇద్దరు కూడా వాళ్ళు పొరపాటు చేసి తెలుగుదేశం అని చెప్పి అటు ఆ పార్టీలో పోయి 6 నెలలు అక్కడ పరిస్థితులు చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డే మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అని చెప్పి ఎట్నో వాళ్ళకి మంచి ఆలోచన వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీలో తిరిగి పార్టీలో చేరడం అభినందనం. అందరికీ గత 5-6 నెలల క్రిందటి నుండి జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. అప్పుడు నేను ఒక 5-6 నెలలు కొంత దూరం వైఎస్ఆర్సీపీ పార్టీకి జరగడం జరిగింది. జరిగిన కొన్ని రోజులకే నేను తీసుకున్న నిర్ణయం పొరపాటుగా నేను భావించి వెంటనే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా నన్ను ఆహ్వానించడం జరిగింది. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో, సిటీ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారితో, మన జిల్లా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డితో అందరితో కలిసి వాళ్ళ సహాయ సహకారాలతోటి నగరాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తూ करनूल के एमएलए हफीज खान ने कहा है कि स्किल डेवलपमेंट स्कैम में चंद्रबाबू नायडू के मुलविस होने के सबूत और गवाह मौजूद हैं। कानून अपना काम करेगा, इस बात का दावा करने वाले चंद्रबाबू नायडू को फरार इख्तियार करने के बजाय इल्जामात का सामना करना चाहिए। हफीज खान करनूल में हुकूमत अवाम की दहलीज तक प्रोग्राम में हिस्सा लेने के बाद मीडिया से बात कर रहे थे। अनंतनाग इनकाउंटर में हलाक होने वाले कर्नल मेजर और डीएसपी की सरकारी इजाज़त के साथ आखिरी रसूमात और तदफीन अंजाम दी गई है। हरियाणा के पानीपत से ताल्लुक़ रखने वाले मेजर आशीष धौनक की आखिरी रसूमात उनके आबाई मकाम में सरकारी इजाज़त के साथ अदा कर दी गई। तोपों की सलामी दी गई। इस मौके पर आशीष धौनक को खराज पेश किया गया। इस मौके पर जज्बाती मनाजिर देखे गए। मेजर आशीष धौनक की फर्जंद ने अपने वालिद को सलूट किया। उधर बडगाम में भी शोक का माहौल है। बडगाम से ताल्लुक़ रखने वाले हुमायूं भट्ट की भी सरकारी इजाज़त के साथ तदफीन कर दी गई। तदफीन से पहले नमाज जनाजा पढ़ी गई। मरहूम हुमायूं भट्ट रिटायर्ड पुलिस ऑफिसर गुलाम हसन भट्ट के फर्जंद थे। गुलाम हसन अपनी बेटी की हलाकत पर गमज़दा है और उन्होंने मुल्क के लिए उनकी कुर्बानी को खिराज पेश किया। एक नौजवान ऑफिसर की मौत पर बडगाम में गम की लहर है। साबिक़ वज़ीर आला फारूक अब्दुल्ला और साबिक़ वज़ीर सैफुद्दीन सौज़ ने कश्मीर मसले का हल बातचीत से निकालने पर जोर दिया है। कश्मीरी कायदीन ने कहा कि वादी में हालात मामूल पर आ गए। ये मरकज का दावा गलत साबित हुआ है। नॉर्मलसी का तस्वुर उनका अलग है, कश्मीर का अलग है। इस सरजमीन में अभी खून बहता जा रहा है मासूम लोगों का। ये इतने बड़े अफसर थे लेकिन मासूम थे, इनोसेंट थे। तो गोली का चलना है अभी। और इन घरों में इनका इतना चहेता बेटा, यंग इंसान जिसको मैं मैं बाप को भी जानता था, तो इतना बड़ा नुकसान है। और ये इसे सबक लेना चाहिए इस गवर्नमेंट को, दिल्ली की गवर्नमेंट को, कि कश्मीर में हालात
अभी मामूल पर नहीं आए हैं। हम जाने खोते जाएंगे, बातचीत के बगैर कोई रास्ता नहीं है। हमें दोनों मुल्कों को वो घमंड छोड़ देना चाहिए और टेबल पे आके बात करनी चाहिए। कर्नल मनप्रीत सिंह की मौत पर उनके घर में शोक का माहौल है। कर्नल मनप्रीत सिंह पंजाब के मोहाली में रहते थे। कर्नल मनप्रीत सिंह के रिश्तेदारों ने बताया कि उन्होंने सुबह 6:45 पर बात की थी और दोबारा फोन करने का वादा किया था। कर्नल मनप्रीत सिंह को उनकी नुमाया खिदमत पर सेना मेडल दिया गया था। वो मेहनत करने वाले और डिसिप्लिन के पाबंद थे। जम्मू कश्मीर के अनंतनाग में पिछले 48 घंटों से जारी इनकाउंटर में 2 सिपाहियों के जख्मी होने और 1 सिपाही के लापता होने की खबर है। अनंतनाग के कोकरनाग के घने जंगलों में आर्मी और पुलिस जवानों के मुश्तरक ऑपरेशन के दौरान फायरिंग के तबादले में 2 फौजी जवान जख्मी हो गए। इससे पहले बुध के रोज होने वाले इनकाउंटर में 2 आर्मी ऑफिसर और 1 पुलिस ओहदेदार हलाक हो गए थे। गैरोल गांव में मिलिटेंटों ने पनाह लेने की इत्तला पर आर्मी और पुलिस ने मुश्तरक ऑपरेशन शुरू किया था। जबरदस्त जोरदार धमाके हो रहे हैं। केरला में निपा वायरस का एक और केस सामने आया है। केरला की वजारत सेहत के जराये ने एक 39 साल शख्स के निपा वायरस से मुतासिर होने की तस्दीक की है। मुतासिरा शख्स को कोझिकोड के अस्पताल में ऑब्जर्वेशन में रखा गया है। केरला में निपा वायरस से मुतासिर होने वाले अफराद की तादाद 6 तक पहुंच गई है। एशिया कप सुपर 4 के आखिरी मैच में हिंदुस्तान और बांग्लादेश के दरमियान आखिरी मैच खेला जा रहा है। हिंदुस्तान ने टॉस जीतकर पहले बल्लेबाजी का फैसला किया है। कोलंबो में बारिश की पेशकशी की गई है और बारिश से मैच के मुतासिर होने का अंदेशा है। हिंदुस्तान पहले ही एशिया कप के फाइनल में दाखिल हो गया है। फाइनल में हिंदुस्तान का मुकाबला श्रीलंका से होगा। आखिर में सुर्खियां एक बार फिर। वज़ीर आला जगन ने 5 मेडिकल कॉलेजों का किया इफ्तिताह, कहा रियासत में किए गए फलाही इनकलाबी इक़दामात। वज़ीर आला केसीआर के हाथों 9 मेडिकल कॉलेजों का इफ्तिताह, रियासत की हमाजहती तरक्की का किया दावा। शहर में कल कांग्रेस वर्किंग कमेटी का इजलास, CWC अरकान, PCC सुदूर व दीगर कायदीन की हैदराबाद आमद। ईडी की नोटिस पर कविता ने सुप्रीम कोर्ट से रुजू किया। ईडी के रूबरू पेशी के लिए कोर्ट ने दी उबूरी राहत। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।